యేసయ్య పాదాల దగ్గర మనం ఉండి సంఘము క్షేమాభివృద్ధి నొందినట్లుగా, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లుగా దేవుని సన్నిధిలోనట ప్రతి ఒక్కరు ఏం చేయాలంట? ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకున్నట్టుకు ఏం చేయాలంటని? శ్రద్ధ నిలపాలట, శ్రద్ధ పెట్టాలట. నాకు సంబంధం లేదులే, నాది కాదులే, ఏమండి నేను వచ్చిపోయేది వాడిని, రెండు గంటల వ్యక్తిని అని అనుకోకూడదు. వచ్చేది 3 గంటలే. ఆ 3 గంటల కొరకు ఏం చేయాలి? వచ్చే వారి కోసం ప్రార్థన చేయాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఇంట్లో ఉన్న వాళ్ళతో ఉండదు సమాధానం, వీధిలో వాళ్ళతో ఏమి మంచితనమో, ఏమండి ఇంట్లో వాళ్ళతో ఉండదు మంచితనం, ప్రేమ. వీధిలో వాళ్ళ మీద అసలు ఏం ఒలికిస్తారో, ఏం ప్రేమ వల్లబోస్తారో. ఒకరోజు అత్తందంట, అమ్మాయి మీ ఇంట్లో ఉన్నప్పుడు బాగానే ఉన్నావు, మా ఇంటికి వచ్చాక ఏందమ్మాయి మారావంటే, నేను మా ఇంట్లో ఉన్నప్పుడు ఒక్కదాన్నే, మీ ఇంటికి వచ్చేటప్పుడు నేను ఒక్కదాన్ని రాలా, కట్నంతో వచ్చాను అందంట. ఏమమ్మా అంటే అక్కడున్నప్పుడు ఒకతే, ఇక్కడికి వచ్చినప్పుడు ఎందుకంటే టెక్కు లెవెల్ పెరిగిపోయింది. కారణం ఏంటంటే అక్కడ బాగున్నా ఒక్కదాన్నే కాబట్టి, ఇక్కడికి వచ్చినప్పుడు నేనేం తీసుకొచ్చాను. అందుకని చెప్పి ఇంట్లో వాళ్ళతో కొంతమందికి ఉండదు. నేనంటాను, బైబిల్ అంటుంది, లోకం అంటుంది, ఎంట గెలిచి చెప్పండి, ఎంట గెలిచి ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోత కాకూడదు. ప్రేమ అనేటువంటిది ఉన్నప్పుడు అది ఇంట్లో వాళ్ళతో ఒకే రకంగా ఉంటుంది, బయట వాళ్ళతో కూడా ఒకే రకంగా ఉంటుంది. ఎందుకంటే దేవుని సన్నిధిలో మనకిచ్చినటువంటి ఐక్యత, దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఐక్యతను కాపాడుకొనుట కంటండి. ఈరోజు సంసారాలు ఎందుకు పాడైపోతూ ఉన్నాయి, సంఘాలు ఎందుకు విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి, వచ్చేవారు ఎందుకు గ్రూపులు అయిపోతూ ఉన్నారు. ఏమండి గ్రూపులు, కులానికి ఒక గ్రూపు, ఏమండి కమ్యూనిటీకి ఒక గ్రూప్ అయిపోతూ ఉంటారు. లేదు రకరకాలైనటువంటి గ్రూపులు. ఇక ఆ యూనిటీయే, ఇంకొక యూనిటీతో ఉండదు. ఏమండి అన్నీ బాస్మతియే కదా. వంట మాస్టర్ చూడండి, ఆయన వాడే బ్రాండే చెప్తాడు మనకి. ఇంకొకటి మనం తెస్తామన్నాం అనుకోండి, అది వద్దు అంటారు. ఎందుకని? ఏమండి వంట మాస్టర్ చూడండి, ఎప్పుడైతే మనం ఫంక్షన్ పెట్టుకున్నాం అనుకోండి, పాలు కాసే డ్యూటీ ఎవరిది? పెరుగు తోడు పెట్టేది వంట మాస్టర్దే. కానీ వాళ్ళకు కూడా గవర్నమెంట్ ఎంత హెల్ప్ చేసిందో. పాలు కాసే పని లేకుండా బకెట్లు వచ్చేసినాయి, తోడు పెట్టిన పెరుగు. ఏమండి రాసి పడేస్తారు వాళ్ళు, మనం తెచ్చి పడేస్తాం. కానీ తింటే ఏమవుతుందమ్మా? తోడు పెట్టిన పెరుగు తెచ్చుకొని తింటుంటే ఏమవుతుంది? ఉదయం సాయంత్రం తినడానికి పులిసి వస్తుంటే మరి ఎన్ని రోజులు అవుతుందో వాళ్ళు తోడు పెట్టి తెలియదు, మనం తెచ్చుకుంటున్నాం. ఆ రోజు ఓపెన్ చేయగానే స్వీట్గా ఉంటుంది, ఏమండి కమ్మగా తింటా ఉన్నాం. కానీ దానివలన ఎంత కెమికల్ ఉంటుందో, ఎంత అనారోగ్యమో తెలియట్లేదు. అందుకే మేము ఎక్కడికి వెళ్ళినా ఆ మాట చెప్తా, ఏమున్నా లేకపోతే 1 లీటర్ పెరుగు తోడు పెట్టండి అమ్మా చాలు అని చెప్పి. దేవునికి మహిమ కలుగును గాక. 2 చేతులెత్తి గట్టిగా చెప్పాలా? ఎందుకంటే ప్రియులరా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో భార్య ఎప్పుడు భర్త కనుసైగలో ఉండాలి, పిల్లలు ఎప్పుడు తల్లిదండ్రులు కనుసైగలో ఉండాలి, సంఘం ఎప్పుడు కూడా దైవజనుని యొక్క కనుసైగలో ఉన్నప్పుడు సంసారాలైనా సంఘాలైనా ఆశీర్వాదకరంగా ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక.